ప్రజల చేతుల్లో ఉంటుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలా, ముఖ్యమంత్రిగా ఉండాలా, లేకపోతే జైలుకి వెళ్ళాలా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నిన్ను పిచ్చోళ్ళు అనుకున్న నాలెడ్జ్ లేని ఈడు మన ముఖ్యమంత్రి అంటే మేము ప్రజలు అనుకుంటాం. కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేడు. ప్రజా సమస్యలు ప్రస్తావన తేకుండా నాకు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష వాడు ఇచ్చాను, ప్రతిపక్ష వాడు ఇచ్చాను కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చోడి కింద ట్రీట్ చేసి పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారు. మెగా డిఎస్పై నారా లోకేష్ గారు చాలా క్లారిటీగా మాట్లాడదామని చెప్పేసి ముందుకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఒక సవాల్గా విసిరినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. మరి జగన్మోహన్ రెడ్డిలో ఎలా చూడాలంటారు? ఎప్పుడైనా సరే ఒక అధికారంలో ఉన్న మంత్రి ప్రతిపక్షానికి ఒక సవాల్ విసిరాడంటే దాంట్లో ఎంతో పట్టు ఉంటేనే, నిజాయితీ ఉంటేనే ఆ సవాల్ విసురుతారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏ క్వశ్చన్స్ వేస్తారో తెలియదు కదా. ఇన్ కేసు క్వశ్చన్స్ వేసి రికార్డులో పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. అంటే నిజంగా చెయ్యకపోతే ఏ అవకతవకలు జరగలేదు కాబట్టి దానిపై సవాల్ ఇస్తున్నాడు. అది జరిగి ఉన్నట్టయితే వాళ్ళకి తెలుస్తుంది కదా, న్యూస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది కదా. నిజంగా జరిగినట్టయితే సవాలు ఇస్తాడు కదా. ఇప్పుడు జరగలేదు కాబట్టి ఆయన సవాల్ ఇస్తున్నాడు. రండి, మీరు ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కదా, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కదా, మీరు వచ్చండి, తేల్చండి. అది ఇప్పుడు నీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మీరు అంటున్నారు. ఆ అవకతవకలు జరిగిన ఏవో చూపించాలి కదా. నోటు మాట అనేది సరిపోదు కదా. ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, అది మీరు అసెంబ్లీలో వెలుగెత్తి చాటాలి కదా. అది పబ్లిక్ ఇష్యూ కదా, ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఉంది కాబట్టి మీరు దాన్ని వెలుగెత్తి సాగాలి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మీరు ఛాలెంజ్ని స్వీకరించి మీరు అసెంబ్లీకి వెళ్ళండి. ఫస్ట్ అసెంబ్లీకి వెళ్తే అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజా సమస్యలు మీరు చెప్పొచ్చు అక్కడ అసెంబ్లీలో. అవి పరిష్కారం తెలుసుగా మీరు వెళ్ళొచ్చు. ఇంకోటి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఏదైతే సవాల్ ఇచ్చారో అది నిజంగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మీరు అసెంబ్లీలో పెట్టండి. అప్పుడు తేలిపోద్ది కదా, సస్పెండ్ చేయొచ్చు కదా. నిజంగా మీరు అన్నది కరెక్ట్ అనుకుంటే అవకతవకలు డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మీరు అన్నారు, అది నిరూపించండి. నిరూపిస్తే మంత్రి రాజీనామా చేయొచ్చు కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి మన నీట్ దాంట్లోనే తేడా వచ్చిందని చెప్పి ఆయన ఎలాగైతే రిజైన్ చేశాడో అలాగే మీరు లోకేష్ విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కూడా మీరు రిజైన్ చేయమని చెప్పేసి మీరు డిమాండ్ చేయొచ్చు. ఎక్కడ చేస్తారు, బయట చేయడానికి అవ్వదు కదా. మీరు ఒక అసెంబ్లీకి మెంబర్ కదా, ఎమ్మెల్యే కదా, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా. అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీలోకి వెళ్ళి ఇన్ని అవకతవకలు చేయలేగాయి డిఎస్సిలో, కావున మీరు ఇవన్నీ మీరు ముందు రిజైన్ చేయండి. రిజైన్ చేసినట్టయితే ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్కి ఆఫీసర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు అవకాశం ఉంది కదా, కమాండ్ చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు. ఆ విధంగా చేయాలి. ఎవరైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏదైతే సవాల్ ఇస్తారో దాన్ని మీరు నిరూపించండి. నిరూపించి ఇదిగో మీరు చేసిన తప్పు, ఇక్కడ అవకతవకలు జరిగాయి, ప్రజల డబ్బు ఇంత దుర్వినియోగం అయింది అని చెప్పి చెప్పినట్టు అనుకోండి, ఆయన చేత రిజైన్ చేయించి ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలే ఎలుగెత్తి చాటి ఎవరు కేంద్ర మంత్రిని ఎట్లాగైతే కిందకి దించారో అలాగే ఈయన కూడా దించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా వస్తానన్నది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, లేదంటే రాలేను అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురు ఎమ్మెల్యేలను తీసేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రాను అంటున్నారు. మరి ఎలా చూడాలంటారు? అది మీరు ఒక ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఎంపీగా చేశారు, అట్లాగే 3-4 సార్లు మీరు ఎమ్మెల్యేగా చేశారు. మీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత పరిపక్వత ఉండాలి. అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరండి? ప్రతిపక్ష హోదా కావాలంటే టోటల్ అసెంబ్లీ సీట్స్ ఎన్నైతే ఉన్నాయో మనకు 175 ఉన్నాయి కాబట్టి 10% సీట్లు రావాలి. అంటే 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదాలో 6 గంటలు అదే వచ్చేస్తుంది. ఎవరెవరో దీనికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీకు ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు రావాలి. మీకు 18 సీట్లు రాలేదు కదా, మీకు అది తెలీదా? తెలియకుండానే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వస్తే ఒక 6 సీట్లు లాగేసానంటే 17 అవుతాయి. మీకు 17 అవుతుంది, ప్రతిపక్ష హోదా పోతుంది మీకు అని చెప్పి మీరు అన్నారు కదా. మీరు అంటే మీకు నాలెడ్జ్ లేకుండా అన్నారు. ఆ రోజు నాలెడ్జ్ తోటే కదా అన్నారు. లేదా నాలెడ్జ్ లేకుండా నేను అన్నిసాను నాకు బుర్ర పనిచేయట్లేదని మీరు ఒప్పుకుంటే చెప్పండి. ఇప్పుడు మీరు అడిగింది సౌబవుగా ఉంటుంది, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. దయచేసి మీరు ఇంత హోదాలో ఉండి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అడుక్కుంటున్నారేంటండి, నాకు అర్థం కావట్లేదు. మీరు ఎమ్మెల్యే అడుక్కునేవాడా బెగ్గరా? మీరు అసెంబ్లీలో మీరు 18 సీట్లు గెలుచుకోండి నెక్స్ట్ ఎలక్షన్లో. ఇప్పుడైతే అవకాశం లేదు, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ మీకు 18 సీట్లు దాటి రావాలంటే మీరు ఎలక్షన్కి వెళ్ళాలంటే మీరు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీరు అసెంబ్లీలో మీరు పైకి తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లయితే
ప్రజలు మీకే ఓట్లేస్తారు కదా. ఇదివరకు మీకు ఎలాగైతే 151 ఇచ్చారో మళ్ళీ అలాగే మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యల మీద మీరు పోరాడితే, ప్రజా సమస్యలు ఎక్కడ పోరాడారు? రోడ్డు మీద పోరాడితే అవ్వదు. మేమంటే మాకంటే ఎమ్మెల్యే హోదా లేదు కాబట్టి మేము బయట పోరాడుతున్నాం. మీకెందుకు? మీకు ఎమ్మెల్యే హోదా ఉంది కదా, ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఒక స్టేజ్ ఉంది కదా. ఆ స్టేజ్ పైన ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి అవి ఎందుకు తెలుసుకోవట్లేదు మీరు? ఎంతసేపు ప్రతిపక్షవాది ఇచ్చాను, ప్రతిపక్షవాది ఎలాగిస్తారు? ఇది ఎవరు ఇవ్వడానికి అవ్వదు. ఇది రాజ్యాంగబద్ధమైన పోస్ట్. ఇది 18 సీట్లు మీకు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు ఇది అది మీరు తెలుసుకోవాలి. పోనీ మీకు తెలియకపోతే మీకు అడ్వైజర్స్ ఉన్నారు కదా, అడ్వైజర్ని అడగండి. అడ్వైజర్ చెప్తారు కదా. అసెంబ్లీకి ఒక చట్టం ఉంటుంది, అసెంబ్లీ చట్టం ఏమిటి చెప్తుంది, రాజ్యాంగం ఏమిటి చెప్తుంది, అదన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి నాకు మీకు హోదా వస్తుందా రాదా అనేది మీకే తెలియాలి. ఆయన అడగండి. ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను. మీకు 3 సార్లు 4 సార్లు రాకపోతే అసెంబ్లీ సబ్జెక్ట్ని కూడా రద్దు చేసేవచ్చు. ఎందుకంటే మీకు జీతాలు ఇస్తున్నాం మేము, మా ప్రజల డబ్బులు, మేము పన్నులు కట్టిన డబ్బులు మీకు జీతాలు ఇస్తున్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మీరు. కావున మేమే చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వెళ్తారా లేకపోతే రిజైన్ చేస్తారా, లేకపోతే మేమే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఒక పిల్ వేసి మిమ్మల్ని దించవచ్చు. మాకు అవకాశం ఉంది. కావున ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు ఒక హోదాలో పనిచేసి వచ్చారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కావున మీరు ప్రతిసారి కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చాను, ప్రతిపక్ష ఏంటి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు? పిచ్చోళ్ళే మాట్లాడకండి. ఎందుకంటే మీరు మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. మీరు దాన్ని ఆ విధంగా వెళ్ళండి. ప్రజల మధ్యలో మీరు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఇప్పటికీ రోజుకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షవాద ఏంటి? ప్రతిపక్షవాద ఇస్తే నీకు వచ్చేది ఏంటి? ప్రతిపక్ష వస్తే నీకు క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. అదే కదా నీ బాబులమ్మ. క్యాబినెట్ ర్యాంక్ వస్తే ఒక మినిస్టర్కి హోదాలు వెళ్తావు. ఎక్కడికి వెళ్ళినా నీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. ట్యాక్స్ కొట్టియొచ్చు. అదే దానికోసం ఆలోచిస్తున్నావా? ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం నీకు ఇప్పుడు బోల్డ్ అంత అవకాశం ఉంది. అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు అంటే నీకు మంచి అవకాశాలు ఉన్నాయి. బోల్డ్ సమస్యలు ఉన్నాయి సమాజంలో, ఈ రాష్ట్రంలో. ఆ సమస్యలు మీరు పరిష్కరించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీస్తారండి. ఒత్తిడి తీసుకొస్తే పలానా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాడు, నెక్స్ట్ ఈయన గెలిపించాలి అనే ఉద్దేశం మాకు వస్తుంది. అప్పుడు మేము ఓటేస్తే నీ ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే నీ ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి అవుతావు. అది మా ప్రజల చేతుల్లో ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు చేతుల్లోనో, లోకేష్ చేతిలోనో, పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదు. అది ప్రజల చేతుల్లో ఉంటుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలా, ముఖ్యమంత్రిగా ఉండాలా, లేకపోతే జైలుకి వెళ్ళాలా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు నిన్ను. కావున ప్రజలపైన, ప్రజా సమస్యల పైన మీరు పోరాడాలి. ప్రజల కోసం పనిచేయాలి. మీరు ప్రజా సమస్యల మీద పోరాడితే మేము ఓట్లు వేస్తాం. అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదా మీకు దురదృష్టం ఉంటే ప్రతిపక్ష నాయుడుగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా నిర్ణయించేది ప్రజలు. అంతేగాని ఎవరో ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి దీన్ని ప్రతిపక్ష హోదా ఎవరో అది మీరు తెలుసుకోవాలి. మీకు తెలుసు, కానీ కావాలని అడగడంగా వాదిస్తున్నారు. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు లాస్ట్ టైము 23 సీట్లు ఉన్నాయి, నేను ఒక 6 సీట్లు తీసేసుకుంటే మీకు 17 సీట్లు అవుతాయి, మీ ప్రతిపక్ష హోదా పోతుందని మీరు అన్నారా లేదా? దాన్ని రికార్డ్ తీసి చూపించమంటారా? మీరు అన్నారు కదా, అంటే మీకు నాలెడ్జ్ ఉంది కదా. మీ నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే మీరు పిచ్చోళ్ళు అనుకున్న నాలెడ్జ్ లేనట్టు ఈడు మన ముఖ్యమంత్రి అని మేము ప్రజలు అనుకుంటాం. తర్వాత మీకు ఉన్న ఇమేజ్ పోతుంది. కావున ఇప్పటికైనా సరే మీరు ప్రజా సమస్యలపై పోరాడండి. అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలోని. ఆ సమస్యని అసెంబ్లీలో మీరు ఎలుగెత్తి చాటాలి. అది బయటికి తీసుకురావాలి. సమస్యల్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేత పని చేయించాలి మీరు. అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మీరు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. కావాలంటే మమ్మల్ని మాలాంటి వాళ్ళు మీరు అడ్వైజర్గా పెట్టుకోమని చూడకూడదు, సలహా ఇస్తున్నాం మేము. సరే, ఇప్పుడు 2029 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదాలు కావాలని కూర్చుంటే మాత్రం రాడండి. కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేడు. అదే ఏ సమస్యలు అయితే ఉన్నాయో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కానీ పరిష్కరించడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల తరపున కానీ పోరాడినట్టయితే 29లో డెఫినెట్గా అవుతారు. అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే సమస్యల మీద పోరాడిన వాళ్ళు ఎప్పుడైనా సరే మీకు అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజల మన్నలు పొందాలి. మీరు ప్రజల ప్రేమ పొందాలి. ప్రజల మన్నలు ప్రేమ పొందినట్టయితేనే మీకు ఓట్లు పడతాయి. ఓట్లు పడితేనే మీకు సీట్లు వస్తాయి. సీట్లు వస్తేనే మీకు అధికారంలోకి వస్తారు. సీట్లు లేకుండా నేను ప్రతిపక్ష హోదా కావాలి, ముఖ్యమంత్రి అయిపోతాను, ప్రధానమంత్రి అయిపోతానంటే అవ్వదు. అక్కడ ప్రజలు ఓట్లు వేస్తే మీకు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు. అదే 20 సీట్లలో 30 సీట్లు వచ్చినట్టయితే ప్రతిపక్ష నాయకుడు అవుతారు. ఆ సమస్యలు పక్కన పెట్టేసి నాకు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వండి కూర్చుంటే మాత్రం నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా కాదు కదా, ఎమ్మెల్యే సీటు కూడా ఎవరు, తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. కావున మీరు 29లో మీరు అధికారంలో రావాలని మీరు అనుకుంటే అనేక సమస్యలు ఏవైతే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తించి అవి తీసుకెళ్లి అసెంబ్లీకి వెళ్ళండి. మీద ఫస్ట్ అసెంబ్లీలో ప్రస్తావన తిండి, దానిపైన సొల్యూషన్ అడగండి. ప్రభుత్వం చేయలేదనుకోండి, అప్పుడు మీకు
ప్రజలు మీ తరపున నిలబడతారు, మీకు ఓట్లు వేస్తారు 29లో, అప్పుడు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారు. అంతే తప్ప మీరు అవి ఏవి చేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలు ప్రస్తావన తేకుండా, నాకు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చాను కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చోడి కింద ట్రీట్ చేసి పిచ్చి ఆసుపత్రికి పంపిస్తారు.